హాయ్ అండి. హాయ్. మరి నిన్న సిఎస్కే ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు అసలు? వీక్ బౌలింగ్. ఆ, అంటే 210 బౌలింగ్ టార్గెట్. బౌలింగ్ సరిగ్గా వేయలేదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే బ్యాటింగ్ స్కోర్ బాగానే చేస్తారు కదా, కానీ బౌలింగ్ దగ్గర పోయిందేమో అని నా ఫీలింగ్. 210 మంచి టార్గెటే కదా, అవును, అయినా సరే ఓడిపోయింది. దానికంటే అపోజిట్ టీం వాళ్ళు బాగా ఆడారు కదా. పంజాబ్ పంజాబ్ బాగా ఆడారు కాబట్టి. అంటే ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు లేరు, మంచిగా ఆడలేదు అంటారా? అంటే ఆడారు వీళ్ళు కూడా. 210 ఇస్ నాట్ నార్మల్ స్కోర్, గుడ్ స్కోర్. బట్ బౌలింగ్ లో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బాగా స్కోర్ చేయగలిగారు. అంటే ధోని వస్తేనే సిఎస్కే మ్యాచెస్ అనేవి గెలుస్తాయి అంటారా మరి? మైట్ బి, చెప్పలేము. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, తన వే ఆఫ్ గేమ్ వస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న సిఎస్కే అలాగే పంజాబ్ కి మ్యాచ్ జరిగినప్పుడు సిఎస్కే ఓడిపోయింది కదా, సో ఎందువల్ల ఓడిపోయింది అంటారు? ఎందుకంటే మేజర్గా సిఎస్కే టార్గెట్ ఎంత ఇవ్వాలి అన్నది వాళ్ళకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బౌలింగ్ లైనప్ కానీ చూసామంటే అంత ఎక్కువ పవర్ ఉన్న బౌలింగ్ లైనప్ అయితే కాదు వాళ్ళది. లైక్ యంగ్స్టర్స్నే ఎక్కువ తెచ్చుకున్నారు, ఎక్కువ ఎక్కువ మనీ పెట్టారు ఆప్షన్లో. బట్ నేను ప్లేయింగ్ 11 చూసినా కూడా నిన్న ఎవరైతే యంగ్స్టర్ వచ్చాడో ఓపెనింగ్కి, మనకి నెంబర్ 3లో వచ్చాడు కదా, తన్ని ఓపెనింగ్ సెండ్ చేసి రుతురాజ్ నెంబర్ 3లో కానీ వచ్చుంటే 210 కాస్త 240 వరకు వెళ్ళేది టార్గెట్. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉండేది పంజాబ్ మీద. వాళ్ళు 240 250 ఇచ్చినా కూడా చేసేలానే ఉంది పంజాబ్. ఎందుకంటే నెంబర్ 8 నెంబర్ 9 వరకు ఉంది కాబట్టి బ్యాటింగ్ మనకి ఈజీగా చేదైతే చేస్తాను అనమాట పంజాబ్ అక్కడ. సో అలాగే క్యాప్టెన్సీ మ్యాటర్స్. అక్కడ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు నిన్న మ్యాచ్లో, ఇంజరీ అయినా కూడా వచ్చాడు, 50 కొట్టాడు, మ్యాచ్ని దగ్గరుండి ఈజీగా గెలిపించాడు. సో మేజర్ రీజన్స్ వచ్చేసి వాళ్ళకి బౌలింగ్ లేదు, ప్లస్ రుతురాజ్ అయితే కొద్దిగా స్లోగా ఆడాడు, అండ్ సంజు శాంసన్ నుంచి పవర్ఫుల్ స్టార్ట్ రాలేదు. ప్లస్ చెపాక్ స్టేడియంలో కానీ చూసామంటే పంజాబ్ లాస్ట్ 7-8 మ్యాచెస్ హెడర్లో చూసామంటే ఎక్కువ గెలిచింది. లైక్ 8:7 రేషియోలో ఉంది లాస్ట్ 4 ఇయర్స్గా. సో వాళ్ళకి ఆ స్టేడియంలో కూడా బాగా కలిసి వచ్చింది. ప్లస్ అందులో మార్కస్ స్టోయినిస్ ఒకసారి 100 కొట్టాడు ఎల్ఎస్జీ తరఫున, సేమ్ ఇదే సిఎస్కే మీద. సో మొత్తం ఎక్స్పీరియన్స్డ్ సైడ్ అనమాట ఈసారి పంజాబ్. సో దానివల్ల క్లియర్ డామినేషన్ అయితే చూసాం అది. అంటే ఇప్పుడు 210 మంచి టార్గెట్ కదా, అయినా సరే ఓడిపోయిందంటే బ్యాటింగ్ లోని ఫెయిల్ అయిందా, బౌలింగ్ లో ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? 210 మంచి టార్గెట్ అంటే అదొక డీసెంట్ టార్గెట్, మంచి టార్గెట్ అని చెప్పలేము. ఎందుకంటే చెపాక్ పిచ్ ఇది వరకు ఇట్లా లేదు, స్లో పిచ్ లా లేదు. లాక్డౌన్ బిఫోర్ అయితే మొత్తం స్లో పిచ్, 150 160 కొట్టడం ఎక్కువ చెపాక్ మీద. కానీ ఇప్పుడు 240 250 వరకు కొట్టొచ్చు. లైక్ కొట్టాలి, ఎందుకంటే అవతల టీంకి చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉంది కదా. ఎండింగ్ నెంబర్ 8 వరకు ఫినిషర్స్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా చేజ్ అయితే చేయగలరు వాళ్ళు. ప్లస్ క్యాప్టెన్సీ కూడా రావాలి. ఎక్కడైతే మనం కవర్ పాయింట్ దగ్గర చూసామంటే శ్రేయస్ అయ్యర్కి ఫీల్డింగ్ సెట్ చేయడం రాలేదు. లైక్ తన్ని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా వికెట్ తీయాలి అక్కడ రాలేదు. ప్లస్ కాన్లీ ఎవరైతే కొత్త ప్లేయర్ ఉన్నాడో తనకు కూడా అన్ని లూజ్ బాల్స్ అనమాట అన్ని వేశారు. ఖలీల్ అహ్మద్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మంచి బౌలింగ్ పడలేదు ఇంకా. అంటే ఇప్పుడు ధోని వస్తేనే సిఎస్కే మ్యాచెస్ అనేవి గెలుస్తాయి అంటారా? ధోని వస్తే క్యాప్టెన్సీ ఇంప్రూవ్ అవ్వచ్చు, బట్ గెలుస్తాయన్న దానికి ఎవరు గ్యారంటీ చేయలేము కదా. మోర్ ఓవర్ ఇప్పుడు అన్ని సైడ్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. లైక్ వీక్ సైడ్స్ కానీ చూసామంటే రాజస్థాన్ రాయల్స్ ఇంకా మనకి సిఎస్కేనే ఉన్నాయి. లైక్ స్క్వాడ్ అంత ప్రాపర్గా లేదు వాళ్ళకి. ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడించాలి, వాళ్ళకి పవర్ హిట్టర్స్ సరిగ్గా లేకపోవడం. ఇంకా డివాల్ బ్రూవిస్ రావాలి టీంలోకి, సిఎస్కేలోకి. డివాల్ బ్రూవిస్ కానీ వచ్చాడు అంటే రుతురాజ్ని నెంబర్ 4లో పెట్టుకొని నెంబర్ 3లో బ్రూవిస్. ఇప్పుడు ఎవరైతే నిన్న యంగ్స్టర్ అయితే మంచిగా ఆడాడు కదా, 60 కొట్టాడు 35 బాల్స్లో, తను ఓపెనింగ్ అని పెట్టామంటే సూపర్ ఉంటుంది ఇంకా టీం. నిన్న సిఎస్కే ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు అసలు? ఇక సిఎస్కే ఓడిపోయిందంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ తప్ప వేరే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఐ ఆల్వేస్ ప్రిపేర్ టు విన్ సన్ రైజర్స్ ఓన్లీ. సన్ రైజర్స్ లాస్ట్ టైం సెకండ్ వచ్చింది, కానీ ఈసారి ఫస్ట్ రావాలని మా కోరిక. ఇప్పుడు సిఎస్కే ఎక్కడైనా పోని, ఏది ఎక్కడైనా పోని, జస్ట్ ఓన్లీ ఎస్ఆర్హెచ్ అంతే, అదే గెలవాలని కోరిక బ్రో. అంటే నార్మల్ గా సిఎస్కే బౌలింగ్ మంచిగా లేదా, బ్యాటింగ్ మంచిగా లేదా, ఎక్కడ మిస్టేక్ జరిగింది? అది చెన్నై వాళ్ళతో అడిగి తెలుసుకుంటే మంచిది. మనమైతే వాళ్ళ గురించి పట్టించుకోము, మనదైతే ఓన్లీ ఎస్ఆర్హెచ్ మేడం. నిన్న సిఎస్కే ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు అసలు? చేసింగ్ కదా, పంజాబ్ సింపుల్ గా టార్గెట్ చేయగలదు. చేసింగ్ కదా, పంజాబ్ సింపుల్ గా స్కోర్ చేయగలదు. అదే మెయిన్. అంటే 210 టార్గెట్ ఇచ్చినా సరే ఓడిపోయింది కదా, బౌలింగ్ దగ్గర ఫెయిల్ అయింది అంటారా మరి? మెయిన్ క్యాప్టెన్సీ బాగాలేదు సిఎస్కే. మెయిన్ సిఎస్కే క్యాప్టెన్సీ బాగలేదు, అండ్ ఫీల్డింగ్ కూడా బాగలేదు. అందరూ చేసింగ్ కాబట్టి పంజాబ్ సింపుల్ గా స్కోర్ చేయగలదు అంతే. అంటే ధోని వస్తేనే సిఎస్కే మ్యాచెస్ అనేవి గెలుస్తాయి అంటారా? నాట్ షూర్. మేబీ ధోని లేకపోయినా గెలవచ్చు, బట్ ధోని ఉంటేనే అంటే ఛాన్స్ ఉంటుంది అంతే.
ధోని వస్తేనే గెలిచిద్దని చెప్పడం, ధోని రాకపోతే గెలవదని చెప్పడం. మేబీ అంతే. అపోనెంట్ గట్టిగా ఉంటే ఏం చెప్పలేం కదా. ప్రియాన్ ప్రశాంత్ కొట్టాడు కదా, తను బాగా ఆడాడు. సంజు శాంసన్ అసలు ఆడకున్నాడు సరిగ్గా. ఆడాలి, లేకపోతే రాజస్థాన్కి స్పైగా అంటున్నారు కదా రీల్స్లో చూపించినట్టు. ఇప్పుడు ఆడకుంటే కష్టమే. 23-24 చపాక్లో ఓడిపోయింది పంజాబ్. ఇప్పుడు ఆడాలి, లేకపోతే చాలా కష్టమే. ఎందుకంటే 14 కోర్స్ పెట్టి ఒక బౌలర్ని తీసుకున్నారు. వాటితో ఒక బౌల్ కూడా వేయలేదు. గైక్వాడ్ క్యాప్టెన్సీ కూడా సరిగ్గా లేదు. చూడాలి, రేపు కూడా నాకు తెలిసి ఆర్సీబీతో కూడా సిఎస్కే ఓడిపోతుందని అనుకుంటున్నాను. 210 టార్గెట్ ఇచ్చిన సిఎస్కే ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అసలు బౌలింగ్ ఫెయిల్ అయిపోయింది అంటే టాస్ గెలిచలేదు కాబట్టి, టాస్ గెలిస్తే గెలిచే ఉంటాయి. అంటే పంజాబ్ గెలిచింది కదా టాస్, కాబట్టి టాస్ గెలిచింటే ఏమన్నా ఛాన్సెస్ ఉండేవి. కాబట్టి కష్టమే అనుకుంటున్నాను ఈసారి సిఎస్కే. అంటే ధోని వస్తేనే సిఎస్కే మ్యాచెస్ అనేవి గెలుస్తాయని మీరు అనుకుంటున్నారా? అంటే ఎప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, ధోని వస్తేనే గెలుస్తూ ఉంటారు. అంటే బ్రెవిస్ కూడా లేడు కాబట్టి, బ్రెవిస్ వస్తే ఏమన్నా ఉంటుంది. ఇంజరీలో ఉన్నాడు కాబట్టి ఏమన్నా ఉండొచ్చు. సిఎస్కే నేను ఓడిపోయింది కదా, ఎందువల్ల అంటారు? అలా లేయడం వల్లే, అలా ఫర్ రీజన్ అలా లేయడం వల్ల ఓడిపోయింది. అంటే బౌలింగ్ లో ఫెయిల్ అయింది అందుకే ఓడిపోయింది అనుకోవచ్చా? మరి 210 టార్గెట్ ఇచ్చినా సరే ఓడిపోయింది కదా. అలా అని కాదు, బౌలింగ్ లో కూడా కొద్దిగా ఫాల్ట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఓకే, మరి ఇప్పుడు సిఎస్కే ధోని వెళ్తేనే మ్యాచెస్ గెలుస్తుంది అంటారా? సిఎస్కే లేదంటే గెలవదు అంటారా? సిఎస్కే అండ్ స్టేడియం పరంగా కూడా ఉండొచ్చు. అండ్ ధోని లేడు కదా అందులో. ధోని ఉంటే గెలవచ్చు, గెలవకపోవచ్చు. అది బై ఆ మూమెంట్ ని బట్టి. బౌలింగ్ వీక్ ఉంది కొంచెం. మిడిల్ ఆర్డర్ లో కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ లేదు, బ్రేవిస్ కూడా లేదు. అందుకే వాళ్ళు హ్యూజ్ టోటల్ పుట్అప్ చేయలేకపోయారు, అందుకే ఓడిపోయింది. 210 టార్గెట్ ఇచ్చినా సరే ఓడిపోయింది కదా. అవును, అంటే ల్యాక్ ఆఫ్ బౌలింగ్, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్. అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, పవర్ ప్లేలో స్వింగ్ లేదు, డ్యూ ఫ్యాక్టర్ కూడా. సో ఓడిపోయారు. స్పిన్నర్ లేదు, కరెక్ట్ స్పిన్నర్, అంతే. లేదంటే పంజాబ్ స్ట్రాంగ్ టీమ్ అని చెప్పి ఏమైనా ఆబ్వియస్లీ సిఎస్కే కన్నా పంజాబ్ స్ట్రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళకు యూజీ, యజువేంద్ర చహల్, మంచి హర్షదీప్ సింగ్, డెటో స్పెషలిస్ట్, అందుకే వాళ్ళు గెలిచారు. మళ్ళీ ప్రియాన్ షారియా మంచి స్టార్ట్ ఇచ్చాడు పవర్ ప్లేలో. జస్ట్ 11 balls లో 39 కొట్టాడు, అందుకే స్మాష్ చేశాడు బౌలర్స్.